ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నిన్నే శాసనసభలో శాసనమండలిలో చర్చ ప్రారంభమైంది. మన 14వ తేదీన పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి గారు 3వ బడ్జెట్ని సమర్పించారు. ఈ బడ్జెట్ మీద విశ్లేషణకి ఈరోజు అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, ప్రధానంగా దీన్ని విశ్లేషించబోతున్న శ్రీ పివి రమేష్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ అధికారి వారు, అలాగే పెద్దలు మల్లాది విష్ణు గారు, మాజీ శాసనసభ్యులు, అలాగే నరసింహారావు గారు కాంగ్రెస్ నాయకులు, రామ్ భూపాల్ గారు సిపిఎం నాయకులు, మిత్రులారా, నేను కొద్ది నిమిషాలు 4-5 విషయాలు ప్రస్తావన చేస్తాను. మొదటిది, మనందరం అర్థం చేసుకోవాల్సింది, అభివృద్ధి అనే పదానికి పాతకాలపు అర్థం వేరు, ఇప్పుడు అర్థం వేరు. గతంలో అభివృద్ధి అంటే ఆ దేశం లేక ఆ రాష్ట్రం సాధించినటువంటి స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదల, వీటిని మాత్రమే అభివృద్ధిగా భావించేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా మన దేశంలో కానీ ఆర్థిక అభివృద్ధి అవసరం, దాంతోపాటు మానవాభివృద్ధి జరగాలి. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు, అంటే సమ్మిళిత అభివృద్ధి. సమాజంలో దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, బీసీలు ఉంటారు, వీళ్ళందరి అభివృద్ధి కూడా జరగాలి. దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు. వాళ్ళ అభివృద్ధి జరగాలి. 4వది సుస్థిర అభివృద్ధి అంటున్నారు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మన మానవ వనరులు, సహజ వనరులు కాపాడుకుంటూ ఆ రాష్ట్రం లేక ఆ దేశం ముందుకెళ్ళాలి. ఈ 4 రకాల అభివృద్ధి జరిగితేనే అది నిజమైన అభివృద్ధి. రెండో విషయం, ఆర్థిక వ్యవస్థ అంటే 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం, తృతీయ రంగం సేవల రంగం. మనం జీడిపి అంటాం, లేకపోతే స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటున్నాం. ఈ 3 రంగాల్లో ఉత్పత్తి అయ్యేది మొత్తం కలిపి లెక్కేసి మనం స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటాం. ఈ 2 విషయాలు మీ దృష్టికి తెస్తూ, మన రాష్ట్రం 2014లో కారణాలు ఏమైనా విభజన జరిగింది, అది చరిత్ర వెనక్కి తిప్పలేం. 2014 తర్వాత ఇది 2026, 12 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 12 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదు. ఒక్క విశాఖపట్నం నగరంలో కొన్ని పరిశ్రమలు తెప్పితే పరిశ్రమలు లేవు, మనందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ఆ రోజున పెద్ద ఎత్తున పెద్ద పరిశ్రమలు 30-40 పరిశ్రమలు వచ్చేసి, కానీ మన దగ్గర పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి లేదు. ఉపాధి అనేది రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటు ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ఒక రాష్ట్రం ముందుకెళ్ళదు. ఇలా తీసుకున్నప్పుడు నేను 4 రంగాల్ని 4-5 నిమిషాల్లో మాట్లాడతాను. మొదటిది వ్యవసాయ రంగం. పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ 3వ బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పత్తికి లేదు, బ్లాక్బెర్రీ టొబాకో అని నల్ల టొబాకో అంటారు, ఆ టొబాకోకి లేదు. కోకో అని చెప్పేసి ఓ పంట ఉంది. గత సంవత్సరం ఏ ఒక్క పంటకి ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేదు. గోదావరి జిల్లాలో కోకో అని ఒక పంట వేసారు, ఆ కోకో పంటకి గిట్టుబాటు ధర లేదు. బ్లాక్బెర్రీ టొబాకో కొనమని జరిగిన ఆందోళనలో నేను కూడా పాల్గొన్నాను. కంపెనీలు రైతుల్ని ప్రోత్సహించి బ్లాక్బెర్రీ టొబాకో వేయించింది. కొనే దగ్గరికి వచ్చేసరికి ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో కొన్ని వేల మంది రైతులు నష్టపోయారు బ్లాక్బెర్రీ టొబాకో వేసి. శనగలు, ప్రకాశం జిల్లా అంతా మీకు తెలుసు శనగ పంటే, శనగలకు గిట్టుబాటు ధర లేదు. ఒక పంటకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషించాలి.
మార్క్ఫెడ్ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కొనాలి. ఈ బడ్జెట్లో నేను చెప్పదలుచుకుంది, ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి కేవలం 500 కోట్లు కేటాయించి, కేవలం 500 కోట్లు. ఒకప్పుడు బడ్జెట్లో 5,000 కోట్లు ఉండేది. 500 కోట్లు ఒక పంటకు కూడా సరిపోవు వాళ్ళు కొనాలంటే. అలాగే రైతుల బీమా పథకానికి సంబంధించి కానీ ఉచిత బీమా ప్రీమియం ఇప్పించాల, అలాంటి వాటికి కానీ ఏమీ లేవు. దీనికంటే ముఖ్యమైన విషయం వ్యవసాయానికి సంబంధించి నేను చెప్పదలుచుకుంది, ఈరోజు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గురించి నేను మాట్లాడుతున్నాను. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలన్నింటిలో కూడా 80% కౌలు రైతులే. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో 60 నుంచి 70% కౌలు రైతులు ఉన్నారు. ఇవాళ రైతు అంటే కౌలు రైతే. కౌలు రైతులకి నూతన చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అచ్చెన్నాయుడు గారు 4 చోట్ల ప్రాంతీయ సదస్సులు పెట్టారు. నేను కూడా సదస్సులో అప్పుడు శాసనమండలి సభ్యుడిని. నేను గుంటూరులో జరిగిన సదస్సులో నేను కూడా పాల్గొన్నాను. భూ యజమాని సంతకం లేకుండా రుణ కార్డు ఇచ్చేటట్టు మేము 6 నెలల్లో చట్టం చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పిన చోట చెప్పకుండా 6-7 చోట్ల చెప్పింది. కానీ ఈ రోజుకు కూడా కౌలు రైతులకు సంబంధించినటువంటి చట్టం రాలేదు. వాస్తవంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజుకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళంతా కౌలు రైతులే. కౌలు రైతుల కోసం ఈ బడ్జెట్లో ఎటువంటి రక్షణ కూడా కల్పించలేదు. నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి రైతాంగానికి ఎటువంటి ఉపశమనం ఇచ్చేటటువంటి బడ్జెట్ కాదు ఇది అనేది నా అభిప్రాయం. రెండోది, వ్యవసాయంతో పాటు ప్రాథమిక రంగం ముందుకెళ్లాలంటే నీటిపారుదల రంగం కీలకమైనట్టు. నీటిపారుదల అంటే కేవలం పోలవరం ప్రాజెక్టు ఒకటే కాదు. సరే, పోలవరం ప్రాజెక్టు వీళ్ళు ఎంతవరకు పూర్తి చేస్తారో అది వేరే చర్చ, దాని జోలికి ఇప్పుడు వేస్తున్నాం. కానీ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, వంశధార కానీ ఇవి పూర్తి చేయాలి. అలాగే రాయలసీమలో హంద్రీ నీవా కానీ, గాలేరు నగరి ప్రాజెక్టు కానీ పూర్తి చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యం, నేను కళ్ళారా చూసింది, నేను సందర్శించింది వెలిగొండ ప్రాజెక్టు గురించి. మేము నవంబర్ నెలలో గిద్దలూరులో ఒక సదస్సు, కనిగిరిలో ఒక సదస్సు పెట్టాం. వెలిగొండ ప్రాజెక్టు మీరు అందరూ కూడా వినుంటారు. వెలిగొండ ప్రాజెక్టు కనుక పూర్తయినట్లయితే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి సుమారు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. 500 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. కేవలం 4,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. మీరు ఈరోజు పేపర్ చూడండి, ఈనాడు మంత్రి రామానాయుడు చెప్తాడు జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తాడు. బడ్జెట్లో కేటాయించింది కేవలం 400 కోట్లు. 400 కోట్లు అక్కడ జీతాలకే సరిపోవు. ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక 4,000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. మాకు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో వరికిపూడి సలా అని చెప్పేసి ఒక ప్రాజెక్టు కేవలం 1,200 కోట్లు. 4 మండలాల్లో 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, 60-70 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. కేవలం 1,200 కోట్లు. మొన్న చంద్రబాబు నాయుడు త్వరలోనే అది పూర్తి చేస్తామని మళ్ళీ ప్రకటన ఇచ్చాడు. అంటే దానికి చాలా స్టోరీ ఉంది, ఆ స్టోరీ జోలికి నేను వెళ్తాను. ఇలాంటివి పూర్తి చేయకుండా మీరు నీ ప్రాథమిక దిగువ స్థాయిలో, గ్రామ స్థాయిలో మంచినీళ్ళు లేని గ్రామాలు, మనం ఎక్కడో మనం మాట్లాడుతున్నాం. విజయవాడకి 50 కిలోమీటర్ల దూరంలో ఏకొండూరు అనే మండలం ఉంది, మీకు అందరికి తెలుసు. ఏకొండూరు మండలం జనాభా 55,000. 55,000లో 25,000 మంది ట్రైబల్స్, అక్కడ 30 గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పటికక్కడ కిడ్నీ జబ్బుల వల్ల 500 మంది చచ్చిపోయారు. ఈ రోజుకి అక్కడ 200 మందికి పైగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. దానికి ఏకైక మార్గం ఏంటంటే కృష్ణానది నుంచి పైప్ లైన్ వేయాలి. పైప్ లైన్ వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తీసుకెళ్తేనే అక్కడ జబ్బులు లేకుండా పోతుంది. దానికి ఖర్చు అయ్యేది అంతే 50 కోట్లు పైప్ లైన్ వేయటం. ఇలాంటి ప్రాథమికమైన కనిగిరి కూడా, సార్ కనిగిరి దగ్గర పీసీపల్లి అనే మండలం వెళ్ళాను నేను మొన్న మధ్య. ఒక ఊరు వెళ్తే ఆ ఊళ్ళో
500 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. మీకు తెలుసు కదా, ప్రకాశం జిల్లా కలెక్టర్ చేశారు. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇవాళ కూటమి ఉంది అధికారంలో ఉందా, ఇంకో పార్టీ అధికారంలో ఉందా అని కాదు. మేము ఎప్పుడూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము మాట్లాడుతూనే ఉన్నాం. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒరికిపూడి సెల గురించి, వెలిగొండ గురించి తరచుగా మాట్లాడటం జరిగింది. నువ్వు ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా తగ్గిపోయింది 18% ఇప్పుడు. కానీ వ్యవసాయం మీద పనిచేసే వాళ్ళ సంఖ్య మాత్రం తగ్గలేదు, 64% కంటిన్యూ. ఈ మాట మన మైండ్లో ఉండాలి. అమెరికాలో లా కాదు, అమెరికాలో 3%. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ముందుకు వెళ్ళాలంటే, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా వ్యవసాయం, ఇరిగేషన్ ఈ రెండు కీలకమైన రంగాలు. ఈ బడ్జెట్లో ఈ రెండు రంగాలకి కేటాయింపులు చాలా నామమాత్రంగా జరిగినాయి. మూడో అంశం ఎడ్యుకేషన్కి సంబంధించి అంతా సజావుగా ఉందని చెప్పేసి నిన్న మంత్రి లోకేష్ గారు శాసనసభలో సమాధానం బ్రహ్మాండంగా నడుపుతున్నాం అని చెప్పేసి, నిన్న ధర్నా చౌక్లో 12,000 మంది ఉపాధ్యాయులు ధర్నా చేసి కొన్ని పేపర్ల అక్షరం కూడా వేయలేదు, అది వేరే విషయం. ఇవాళ పేపర్ అక్షరాలు వేయకపోయినా సోషల్ మీడియా వచ్చాక అది ఏమో ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకు. 12,000 మంది ఉపాధ్యాయులు నిన్న ఈ సమయంలో ధర్నా చేస్తే నేను అందులో పాల్గొన్నా. అక్షరం ఒక పేపర్, పేరు చెప్పడం బాగోదు కాబట్టి, మర్యాదగా ఉండదు కాబట్టి చెప్తాను. అంతా సజావుగా ఉంటే 12,000 మంది ఉపాధ్యాయులు ఎందుకు ధర్నా చేస్తారు? వాస్తవంగా ఈ బడ్జెట్లో పాఠశాల విద్యకు కేటాయించింది కేవలం 32,000 కోట్లు. గత సంవత్సరం కూడా 32,000 కోట్లు. సో ఒక సంవత్సరం పెరిగాక దాన్ని 2,000 కోట్లు 3,000 కోట్లు పెంచాల్సి ఉంటుంది. అనేక పాఠశాలల్లో గతంలో ప్రారంభించిన నాడు నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేయాలంటే కనీసం వాటికి 2-3 కోట్లు కేటాయించాలి. ఏ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మన జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వం అనేది. కాబట్టి అక్కడ నాడు నేడు ఆయన ప్రారంభించాడు కాబట్టి నేను పూర్తి చేయనంటే కుదరదు కదా. అనేక స్కూల్స్, ముట్లూరు అని చెప్పేసి గుంటూరు పక్కనే ఉంది, దానికి నాడు నేడు కింద 2,12,00,000 శాంక్షన్ అయింది. అంతా పూర్తి అయిపోయింది. కరెంటు అవిను ప్లంబింగ్ ఇవి పెట్టాలి. ఆ పెట్టడానికి 15 లక్షలు కావాలి. ఆ బిల్డింగ్ అలా ఉండిపోయింది. కాబట్టి ఆ కేవలం 32,000 కోట్లు కేటాయించారు. అలాగే ఉన్నత విద్యా రంగానికి 2,500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో 5,000 పోస్టులు ఖాళీగా ఉంది. చివరి అంశం నేను చెప్పదలుచుకుంది జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఒక డిఎస్సి తప్పితే మిగిలిన జాబ్కు సంబంధించి ప్రభుత్వం ఏది కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ బడ్జెట్లో కూడా ఏ పోస్టులు మేము భర్తీ చేస్తామని కానీ, ఎందుకంటే నువ్వు కేవలం కంప్యూటర్ ఉద్యోగాలు కాదు, పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు, బీసీలు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాసుకుంటారు, వాళ్ళు కోరుకుంటారు. గ్రూప్ 2 లాంటి, గ్రూప్ 1 లాంటి. జాబ్ క్యాలెండర్ అంటే ఆ ఉద్యోగాలతో రావాలి. కాబట్టి ఈ 4 అంశాలు మీ దృష్టికి తెస్తూ, వ్యవసాయం, ఇరిగేషను, జాబ్ క్యాలెండరు, 4వది విద్య, ఈ అంశాల మీద మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఈ అంశాలు ప్రాక్టికల్గా కూడా అనేక విషయాలు తెలుసు. కానీ సమయాన్ని బట్టి నేను ఈ అంశాలు దృష్టికి తెస్తూ, ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు, ప్రజలు అనే మాట నేను అండర్లైన్ చేసి చెప్తున్నా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదిగా లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు.